రాంపూర్ గ్రామంలో సంపత్ అనే మనిషి ఉన్నాడు. ఒకరోజు సంపత్ చెట్టు కింద కూర్చుని ఉన్నాడు. అప్పుడు గ్రామాధికారి వచ్చి అన్నాడు, సంపత్, నీ వల్ల జనాలకు సమస్యలు వస్తున్నాయంటున్నారు. ఎందుకు జనాలను ఇబ్బంది పెడుతున్నావు? వాళ్ళని ఇబ్బంది పెట్టడం నా పని, అది పరిష్కరించడం నీ పని. సంపత్, చూడు, నువ్వు చాలా చాలా హద్దులు మీరి ప్రవర్తిస్తున్నావు. నువ్వు ఎక్కువ చేస్తే నీకు శిక్ష తప్పదు. సర్పంచ్ గారు, బెదిరింపులు ఆపేయండి. నేను మా అమ్మ నాన్న చెప్తేనే వినను, నువ్వు చెప్తే ఎందుకింటా? పో, నీ పని చూసుకో. సంపత్ మాటలతో గ్రామాధికారి కోపంగా, చూడు, నీ గురించి మహారాజాకు తప్పకుండా చెప్తా. సంపత్ గురించి ఫిర్యాదు చేయటానికి రాజు దగ్గరికి వచ్చాడు. మహారాజా, సంపత్ అనే ఒక వ్యక్తి జనాలను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఏదైనా చేయండి మహారాజా. అసలు ఎవరి సంపత్? అతనేం చేస్తుంటాడు? సంపత్ ఒక జులాయి వెధవ. వెక్కిలి చేష్టలు చేస్తూ జనాలను ఆట పట్టిస్తాడు. ఎలా ఆట పట్టిస్తుంటాడు? అందరూ రాత్రి ఇంట్లో పడుకున్నప్పుడు దొంగ దొంగ అని అరిస్తే అందరం ఇంటికెళ్తాం. అక్కడ చూస్తే పగలబడి నవ్వుతుంటాడు. రాత్రిలో జనాల నిద్ర చెడగొడతాడు. ఇంకా చాలా ఇబ్బందులు పెడతాడు. మహామంత్రి, ఆ వ్యక్తిని ప్రవేశపెట్టండి. కాసేపు తరువాత సంపత్ని రాజుగారి దగ్గరికి తీసుకుని వెళ్తారు. నా రాజ్యంలో నీలాంటి వాళ్లకు చోటు లేదు. నువ్వు తక్షణమే ఈ రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోవాలి. ఈ రాజ్యానికి మళ్ళీ తిరిగి రావద్దు. రాజుగారి మాటని కాదనలేక సంపత్ రాజ్యాన్ని విడిచి అడవి వైపు తన బాటను కొనసాగిస్తాడు. ఈ రాజు తనకు తాను ఏమనుకుంటున్నాడు? నేను పేదోన్ని, అందుకే నన్ను పంపించేశాడు. నేను ఒకవేళ ధనవంతునైతే పక్కనే కూర్చొని నా కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకుంటాడు. అప్పుడు సంపత్ ఒక బాబాని చూస్తాడు. ఈ సాధువుల దగ్గర దివ్య శక్తులుంటాయంటారు. ఇతన్ని సహాయం అడిగితే నా పంట పండినట్టే. ఒకసారి అడిగి చూస్తాను. అడిగితే తెలుస్తుంది ఏమవుతుందో. సంపత్ తన కోరికలు చెప్పడానికి బాబా దగ్గరికి వెళ్తాడు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. జై భోలేనాథ్ బాబా, నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నా. నాకు తెలుసు నువ్వేం అడగాలనుకుంటున్నావో. బాబా, మీకు తెలుసంటున్నారు, నేను ధనవంతుని ఎలా అవ్వచ్చు? చూడు, ధనం సంపాదించడానికి కష్టపడి పని చేయాలి. కానీ నువ్వు కష్టం చేయడానికి సిద్ధంగా లేవనిపిస్తోంది. బాబా, మీకన్నీ తెలుసు, దయచేసి నాకు సహాయం చేయండి. నేను నీకు సహాయం చేస్తాను, కానీ నువ్వు నీ జ్ఞానాన్ని ఉపయోగించాలి. సంపత్కి చాలా తెలివితేటలున్నాయి బాబా, చెప్పండి ఏం చేయాలి? చూడు, నేను నీకు 3 భవిష్యవాణీలు చెప్తాను. వీటిని గనక నువ్వు సరిగ్గా ఉపయోగించితే నువ్వు ధనవంతుడివవుతావు. ఆ 3 భవిష్యవాణులు చెప్పండి, నేను చేసిస్తాను ఏం చేయాలో. బాబా సంపత్ని తీక్షణంగా చూస్తూ అన్నాడు, నువ్వు మొదటి భవిష్యవాణి విను. నువ్వే రాజ్యం నుంచైతే వచ్చావో ఆ రాజ్యంలో కరువు వస్తుంది. దీనివల్ల నేనెలా ధనవంతున్నవుతాను? నా 2వ భవిష్యవాణి విను. తరువాతి రాజ్యంలో బాగా వర్షాలు పడతాయి. దాంతో పంటలు పండి సుశ్యామలమవుతుంది నేల. మొదట కరువు వస్తుంది, తర్వాత వర్షాలు వస్తాయి. దీనివల్ల నేనెలా ధనవంతున్నవుతాను? 3వ భవిష్యవాణి ఏంటంటే, నువ్వు ఈ రెండింటిలోంచి గనక లాభాన్ని పొందితే దాంతో మీ రాజు రాజగురువును చేస్తాడు నిన్ను. బాబా చెప్పిన భవిష్యవాణి గురించి ఆలోచిస్తూ సంపత్, ఇప్పుడు అర్థమైంది. నేను ధనవంతుని అవ్వాలంటే ఏం చేయాలో. మొదటగా నా రూపాన్ని మొత్తం సాధువులా మార్చుకోవాలి. దానివల్ల లాభం ఏంటంటే, మొదటగా నేను సాధువు రూపంలో వెళ్తే జనాలు నన్ను నమ్ముతారు. రెండో లాభం, నన్ను ఎవరు గుర్తుపట్టరు. సాధు వేషం వేసుకుని సంపత్ రాజుగారి దగ్గరికి వెళ్తాడు. జై భోలేనాథ్. చెప్పండి బాబా, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? నేనే మీకు సహాయం చేయడానికి వచ్చాను. బాబా, నాకేం అర్థం కాలేదు. నీ రాజ్యంలో కరువు వస్తుంది, అదే చెప్పడానికి నేను వచ్చాను ఇక్కడికి. బాబా మాటలు విన్న రాజుగారు ఇలా అన్నారు, చూడండి బాబా, మీరు నాకు ఎలాంటి భవిష్యవాణి చెప్పాలంటే నాకు ఎలాంటి సమస్యలు రావో అని నాకు చెప్పండి, లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇది విన్న సంపత్
తనకి కోపం వచ్చినట్టు నటిస్తూ, నువ్వొక సాధువును అవమానించావు. నేనిక్కడి నుంచి తక్షణమే వెళ్ళిపోతా. ఒక మాట గుర్తుంచుకో, నేను చెప్పిన భవిష్యవాణి నిజమైతే నువ్వు నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి వస్తావు. ఇలా చెప్పి సంపత్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొద్ది రోజులకి రాజ్యంలో కరువు ఏర్పడుతుంది. ప్రజలు ఆకలితో బాధపడుతున్నారు. రాజుగారు భయంగా మంత్రితోటి, మహామంత్రి, ఆ సాధు చెప్పిందే నిజమైంది. ఇప్పుడేం చేద్దాం? మహారాజా, మనం వెంటనే ఆ బాబాను వెతికి క్షమించమని అడగాలి. హా, అలా చేస్తే మనం ఈ సమస్య నుంచి గట్టెక్కుతాము. వెళ్ళండి, బాబాని వెతికి నా ముందు ప్రవేశపెట్టండి. సైనికులు బాబాని వెతుకుతూ ఉంటే సంపత్ ఒక చెట్టు కింద కూర్చుని కనిపిస్తాడు. గురూజీ, మహారాజా మిమ్మల్ని తీసుకురమ్మన్నాడు. ఇప్పుడు నా అవసరం పడినట్టుంది. పదండి. సంపత్ సైనికులతో బయలుదేరి రాజుగారి దగ్గరికి వెళ్తాడు. కాసేపట్లో రాజుగారి దగ్గరికి చేరుకుంటాడు సంపత్. భం భోలేనాథ్, చెప్పండి, నన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించారో? బాబా, మీరు చెప్పినట్టుగానే మా రాజ్యంలో కరువు వచ్చింది. ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీరే ఉపాయం చెప్పండి బాబా. చింతించకండి రాజా, ఈరోజు నేను ఇంకొక భవిష్యవాణి చెప్తాను. కొన్ని రోజుల్లో మళ్ళీ వర్షం పడుతోంది. నేలంతా సుశ్యామలమవుతుంది. మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఇది విన్న రాజుగారు సంతోషిస్తాడు. బాబా, మిమ్మల్ని నేనెక్కడికి వెళ్ళనివా. మీరు చెప్పినట్టుగా నిజమైతే గనక మిమ్మల్ని ఈ రాజ్యానికి రాజగురును చేస్తాను. సంపత్ దీని గురించే వేచి ఉన్నాడు. రాజ్యంలో చాలా ఆనందంగా ఉండసాగాడు. కొద్ది రోజుల్లో వాన పడుతుంది. ఎటు చూసినా పచ్చదనంతో నిండింది. రాజుగారు సంతోషంగా ఇలా అన్నారు. గురూజీ, మీరు చాలా అద్భుతాన్ని చేశారు. నేను మాటిచ్చినట్టుగా రాజగురువుగా నియమిస్తున్నాను మిమ్మల్ని. ఇది విని సంపత్ సంతోషిస్తాడు. మహామంత్రికి కోపం వస్తుంది. రాజుగారితో అంటాడు, క్షమించండి మహారాజా, మీరు ఆయన చెప్పింది నిజమైందని ఆయన్ను రాజగురువు చేయడం అనేది మంచిది కాదు. ఇది సబబు కాదు. ఎందుకు? మహారాజా, మన రాజ్యంలో ముందు నుంచే ఒక రాజగురువు ఉన్నారు కదా. ఒకవేళ మీరు ఈయన్ని రాజగురువు చేస్తే మరి మన రాజగురువుని ఎక్కడి పంపిస్తారు? ఇక ఇతని భవిష్యవాణి గురించి అనుకుంటే అది అంత శక్తివంతమైనదిగా నాకేం అనిపించడం లేదు. భవిష్యవాణి ఒక్కసారి కాదు 2 సార్లు రుజువు అయ్యింది కదా. అవునా కాదా? అయినా కూడా ఒకసారి ఈ విషయాన్ని గురించి మళ్ళీ ఆలోచించండి రాజా. నా మాటే శాసనం. ఈ రోజు నుంచి ఈయనే మన రాజగురువు. రాజుగారు చెప్పింది విని మహామంత్రి రాజగురువు అక్కడ్నించి వెళ్ళిపోతారు. సంపత్ రాజగురువు కింద రాజ్యంలో సుఖమైన జీవితాన్ని ఆనందించసాగాడు. కొద్ది రోజులకి రాజుగారి కుమార్తెకి ఒంట్లో బాలేదు. రాజకుమారి రోగం అంతు చిక్కడం లేదు. అసలు ఇది నేను నేర్చుకున్న విద్యకు అతీతంగా ఉన్నది. నన్ను క్షమించండి మహారాజా. తన కుమార్తెకు నయం కాలేదని రాజుగారు బాధగా ఇలా అన్నారు. ఎక్కడ్నుంచో వైద్యుని తెచ్చినా కూడా నా కూతురు ఆరోగ్యం సన్నగిల్లలేదు. నాకు అనిపిస్తుంది ఈ సమస్యను రాజగురుకు చెప్తే ఆయన ఏదైనా చేయొచ్చేమో చూద్దాం. కొద్దిసేపట్లో సంపత్ బాబా రాజుగారి దగ్గరికి వస్తాడు. నాకెందుకు కబురెట్టారు మహారాజా? గురూజీ, నా కూతురు ఆరోగ్యం అస్సలు నయం అవ్వడం లేదు. మీరేదైనా చేసి నా కూతురు ఆరోగ్యం మంచిగా చేయండి. ఇది విని సంపత్ భయంగా ఆలోచిస్తూ, దేవుడా, నేను అసలు నిజమైన సాధువునే కాదు. ఇప్పుడు నేను ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కాలి? సంపత్ భయాన్ని దాస్తూ రాజుగారితో, మహారాజా, నాకు 3 రోజుల సమయం ఇవ్వండి. నేను ఒక యజ్ఞం చేస్తాను. నాకు నమ్మకం ఉంది మీ కూతురు ఆరోగ్యం నయమవుతుంది. సరే గురూజీ. మరుసటి రోజు సంపత్ చాలామంది బాబాలను పిలిచాడు. 3 రోజుల యజ్ఞాన్ని చేశాడు. దాని తర్వాత కూడా రాజకుమార్తె నయం కాలేదు. రాజ్గురు, 3 రోజులు యజ్ఞం చేసిన తర్వాత కూడా నా కూతురు నయం కాలేదు. ఎందుకలా? మా మహామంత్రి చెప్పినట్టుగా మీరు చేసేదంట బూటకమా? నాకు మరొక్క రోజు అవకాశం ఇవ్వండి. అప్పుడే మంత్రి, అసలైన రాజగురువు అక్కడికి వస్తారు.
నేను చెప్పాను కదా మహారాజా, ఇతనంతా బూటకమని. ఆ, మహారాజా, మీరు ఇంకొక బూటకం గురించి మహామంత్రి నుంచి వినండి. మహారాజా, ఇతను ఏ సాధువు కాదు, మన రాజ్యంలో ఉన్న ఆ సంపత్, మీరు వెళ్ళగొట్టినతను. ఆ, ఇదిగో చూడండి మహారాజా. సంపత్ని చూసి రాజుగారికి కోపం వస్తుంది. నేను తక్షణమే ఈ బహురూపిని కారాగారంలో వేయాలని నిశ్చయించుకున్నాను. రాజుగారు కోపంతో ఇలా అన్నారు. నువ్వు నా కూతురు ఆరోగ్యం నయం చేస్తానని ఈ 3 రోజులు వృధా చేశావు. రేపటి వరకు నా కూతురు నయం అవ్వకపోతే నేను నిన్ను శిక్షిస్తాను. ఇది విన్న సంపత్ చాలా భయపడిపోయాడు. మహారాజా, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నేను నిజమైన సాధువుతోని ఆమె ఆరోగ్యం నయం చేపిస్తాను. అసలీ బాబా, ఈ 3 భవిష్యవాణులు జరుగుతాయని నాకు చెప్పిన ఆ బాబా గురించి చెప్తున్నా. సరే. అప్పుడు సంపత్ అసలైన బాబాని తలుచుకుంటూ అంటాడు. బాబా ప్రత్యక్షమవ్వండి, నా ప్రాణానికి అపాయం ఉంది, ప్రత్యక్షమవ్వండి. నువ్వు నన్నెందుకు గుర్తు చేసుకున్నావు సంపత్? బాబా, మీరు చెప్పిన భవిష్యవాణితో నా ప్రాణానికి అపాయం వచ్చింది, నాకు సాయం చేయండి. నేను నీకు ఎలాంటి సహాయం చెయ్యను. నీకు 4వ భవిష్యవాణి గురించి చెప్పడానికి వచ్చాను. 4వ భవిష్యవాణి? నేను నీకు 4వ భవిష్యవాణి చెప్పడం మర్చిపోయాను. ఏమిటి బాబా ఆ 4వ భవిష్యవాణి? 4వది ఏంటి అంటే, నువ్వు రాజగురువు అయ్యాక ఆ మహారాణి ఆరోగ్యం బాగు చేయకపోతే రాజు నిన్ను కఠినంగా శిక్షిస్తాడు. బాబా, నన్ను ఆ సమస్యలోకి నెట్టకండి. ఎలాగైనా చేసి ఆ మహారాణి ఆరోగ్యం నయమయ్యేలా చేయండి. నీకు ఉరిశిక్ష విధించిన ఆ రాజు కూతురు గురించా నువ్వు మాట్లాడేది? అవును, దీంట్లో రాజకుమారి తప్పేం లేదు. నాకు వేయాల్సిన శిక్షనే వేస్తున్నాడు రాజు. మీరు ఆ రాజకుమారిని ఎలాగైనా కాపాడండి. ఇది విన్న బాబా చాలా సంతోషిస్తాడు. నీ యొక్క మంచితనం నాకు నచ్చింది. అందుకే నీకొక అవకాశం ఇస్తున్నాను. నేను నీ శిక్షను విరమిస్తున్నాను. రాజుగారి మంచి మనసును చూసి బాబా అంటారు. మహారాజే నిన్ను క్షమిస్తే నేనేం చెప్తాను? నేను ఆ రాజకుమారికి భవిష్యవాణితో నయం చేస్తాను. ఇది విని అందరూ సంతోషిస్తారు. వెంటనే బాబా తన శక్తితో రాజకుమారిని నయం చేస్తారు. రాకుమారి నయం కావడంతో రాజుగారొకటి ప్రకటిస్తారు. సంపత్, నీ కారణంగానే నా కుమార్తెకు నయమైంది. అందుకే నా కుమార్తెను నీకిచ్చి వివాహం చేస్తాను. ఇది విని అందరూ సంతోషిస్తారు. తరువాత రాజకుమారితోటి సంపత్ వివాహం జరుగుతుంది. రాజ్యంలో అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.